ఇంకొక ఎక్సైటింగ్ బ్లాగ్తో వచ్చాను. సో అది ఏంటి అంటే నేను బేగం బజార్ వెళ్తున్నాను. లైక్ కొంచెం షాపింగ్ చేసేది ఉంది అండ్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్. సో కమింగ్ సూన్ కొన్ని ఈవెంట్స్ ఉండబోతున్నాయి అనమాట. మా ఇంట్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటి కోసం రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ కలెక్షన్ ఉన్న జ్యువెలరీ ఏంటి, ఎలా ఉంది అండ్ వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి, హోల్సేల్గా ఎలా ఉంది అండ్ మనకి ఇక్కడ నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కనుక్కున్నాను అండ్ ఆల్సో వెళ్ళి కూడా చూశాను. సో వాటికి వీటికి డిఫరెన్స్ చూసుకొని తీసుకుందాము అన్నట్టుగా. సో అక్క, వదిన అండ్ నేను ముగ్గురం కలిసి వెళ్దామని డిసైడ్ అయ్యి సో వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఎస్పెషల్గా షాపింగ్ లవర్స్కి మాత్రం చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గో అండ్ లెట్స్ షాప్ టుగెదర్. ఎస్, అక్క, వదిన, నేను ముగ్గురం స్టార్ట్ అయిపోయాము ఇంకా బేగం బజార్కి. చెప్పండి. ఇలా ఎండాకాలం మధ్యాహ్నం 12:30, 1 o'clockకి ఇంత ఎర్రటి ఎండలో మేము బేగం బజార్ వెళ్ళి ఎంతో పొడి చేద్దాం, చంపేద్దాం, చించేద్దాం అని చెప్పి వెళ్తున్నాము. ఒక చేతిలో ORS వాటర్, ఇంకో చేతిలో ORS శాషెట్ పట్టుకొని వెళ్తున్నాము. మీకోసమే మేము వెళ్ళేది. ఇక్కడే ఉన్నాం. See you later. Bye. బేగం బజార్లో అందులో అన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ 1 గ్రామ్ జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ మొత్తం ఇంకా కాంప్లెక్స్ మొత్తం అవే ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. అసలు అమ్మ బాబోయ్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే కలెక్షన్స్, అసలు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనమాట. లైక్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నట్టుగా కాకుండా రెగ్యులర్ జ్యువెలరీ కాకుండా చాలా డిఫరెంట్ జ్యువెలరీ చూసాము. విక్టోరియాలో, నక్షీలో అండ్ సీజెట్స్లో అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి అనమాట. మ్యాట్ ఫినిషింగ్తో, ప్రీమియం మ్యాట్లో అన్నీ చాలా బాగుండే. సో మేము ఇంకా కాంప్లెక్స్ అంతా ఒక 2 సార్లు తిరిగి ఒక్క షాప్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ మేము నెక్ సెట్స్ చూద్దామని చెప్పి ఇంకా చూస్తున్నాం అనమాట. చాలా బాగున్నాయి అనమాట. మనకి ఇలా చాంద్బాలి టైప్లో అలాంటి జ్యువెలరీలో చూద్దాము అని నేను అనుకొని ఇంకోసో వాటిలో చూస్తే చాలా బాగుండే. అండ్ నేను చేసిన తప్పు ఏంటి అంటే నేను రాంగ్ డ్రెస్ చూస్ చేసుకున్నాను. లైక్ నేను వెళ్ళే ముందే లైక్ ప్లెయిన్గా ఉంటే మనకి జ్యువెలరీ బాగా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎలా ఉంది ఏంటన్నది క్లియర్గా తెలుస్తుంది అన్నట్టుగా నేను ఇలా ఈ టాప్ వేసుకొని వెళ్ళాను. కానీ నాకు మైనస్ ఏమైందంటే నేను కాలర్ టాప్ వేసుకొని వెళ్ళాను. దానివల్ల నాకు ఏది పెట్టినా అంత ఏంటో ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి అనమాట. ఇవి బాగున్నాయా బాగాలేవా అన్నది ఒక కన్ఫ్యూజన్లో ఉండే. అంటే నాకు సెట్ అవుతుందా లేదా ఇంకా అలా వెతికి చూసి ఇంకా నేను కొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ నెక్ పీసెస్ అన్నీ కూడా బిలో 500 రూపీస్లోనే ఉందన్నమాట. ఐ మీన్ నేను చూసినవి ఆ రేంజ్లోనే. అండ్ మేము ఫస్ట్ ప్రియారిటీ ఏం పెట్టుకున్నామంటే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా యూట్యూబ్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో 99 రూపీస్కి నెక్లెస్, 100 రూపీస్కి జ్యువెలరీ, కమ్మలు అని చెప్పి చూపిస్తారు కదా, వాటి గురించి స్పెషల్గా నేను కనుక్కున్నాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫేక్, అవి నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఎందుకంటే ఈ నెక్ పీసెస్ అన్నీ కూడా బిలో 500 రూపీస్లోనే ఉందన్నమాట. ఐ మీన్ నేను చూసినవి ఆ రేంజ్లోనే. అండ్ మేము ఫస్ట్ ప్రియారిటీ ఏం పెట్టుకున్నామంటే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా యూట్యూబ్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో 99 రూపీస్కి నెక్లెస్, 100 రూపీస్కి జ్యువెలరీ, కమ్మలు అని చెప్పి చూపిస్తారు కదా, వాటి గురించి స్పెషల్గా నేను కనుక్కున్నాను. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫేక్, అవి నమ్మకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఎందుకంటే అవన్నీ 3rd క్వాలిటీ, 4th క్వాలిటీవి ప్రోడక్ట్స్ అనమాట. లైక్ నెక్స్ట్ స్టడ్స్ చూసాను, బాబోయ్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే నాకు పర్సనలీ స్టడ్స్ పిచ్చి. నా దగ్గర ఒక 50 to 60 స్టడ్స్ ఉంటాయన్నమాట. ఆల్ కలర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్లో, మనకి మెటల్లో, మనకి బ్లాక్ మెటల్లో, అన్నిట్లో చాలా కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇప్పుడు వెళ్తే నేను సీరియస్లీ చూడకూడదు అనుకున్నా, కానీ అవి ఒక్కసారి చూడగానే అలా ఫ్లాట్ ఎంత బాగుండే అంటే కలెక్షన్స్ చాలా బాగుండే. అండ్ నేను తీసేసుకున్నాను అనమాట. బేగం బజార్కి వెళ్తే ఏంటి అంటే ఒక్కరు మాత్రమే షాపింగ్ చేయాలి, ఒక 2000, 3000, 4000 అలా షాపింగ్ చేయాలి అనుకుంటే అది వర్త్ కాదు అనిపించింది నాకు. ఎందుకు అంటే నువ్వు ఏది తీసుకున్నా బల్క్లోనే తీసుకోవాలి. లైక్ 1-2 పీసెస్ తీసుకుంటా అంటే అక్కడ కుదరదు. సో అప్పుడు మీకు రెగ్యులర్ ప్రైసింగే పడుతుంది. మనకి ఇక్కడ ఇప్పుడు బయట మనకి ఎంత అమ్ముతారో అప్పుడు అక్కడ కూడా సేమ్ ప్రైస్కి ఇస్తారు. లేదా అలా కాకుండా మీరు ఒక 2-3 కలిసి వెళ్ళి షాపింగ్ చేస్తే మాత్రం మీకు ఒక్కొక్క ప్రోడక్ట్కి మినిమం ఒక
200 to 150 డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడికి. సో అలా ఇంత షాపింగ్ చేస్తే ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు. హోల్సేల్ ప్రైస్కి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్, కొంచెం పూజ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ చూద్దాము అన్నట్టుగా సో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సూన్ శ్రావణ మాసం ఉంది, తాంబూలం ఇవ్వాలి, సో పసుపొట్టు ఉంటుంది. సో అండ్ నేను కొంచెం ఒక పూజ చేసుకుందాం అనుకుంటున్నా. సో వాటి కోసం అని చెప్పి కొన్ని చూసామన్నమాట. సో ఇందులో కూడా బాగా అనిపించింది. అండ్ నాకు ఇది అంత వర్త్ అనిపించలేదు. అక్కడ ప్రైజింగ్ నాకు కొంచెం ఈక్వల్ టు మన దగ్గర ఆన్లైన్లో ఉన్నట్టుగానే ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. అది నా పర్సనల్ ఒపీనియన్. సో నేను కొంచెం అక్కడ ఆ విషయంలో సాటిస్ఫై అవ్వలేదు. అలా ఇంకా పొద్దుననగా స్టార్ట్ అయ్యాము. అండ్ మేము రిటర్న్ అయ్యేసరికి రాత్రి 7 అయిపోయింది, 7:30 అయిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి. అసలు టైమే తెలియలేదు. అలా వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉండిపోయాము. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సూన్ మనకి అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. సో బెటర్ ఇప్పుడు ఈ టైంలోనే ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఈ 2-3 మంత్స్ గ్యాప్లోనే షాపింగ్ చేసేసేయండి. బెటర్, మనకి ప్రైసింగ్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ నేను వాళ్ళని అక్కడ పర్సనల్గా అడిగాను అనమాట, లైక్ సీజన్కి అన్సీజన్కి ఏదైనా చేంజ్ ఉంటుందా అన్నట్టుగా అడిగితే వాళ్ళు చెప్పారు, దేర్ విల్ బీ సమ్ డిఫరెంట్ 20 to 30% డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి అన్నారు. సో వెళ్ళండి, షాపింగ్ చేయండి. అండ్ ఐ హోప్ మీ అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ చార్మింగ్ ట్రయో ఆల్సో. ఇన్స్టాగ్రామ్లో మాకు పేజ్ ఉంది చార్మింగ్ ట్రయో అని చెప్పి. సో మా ముగ్గురు వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.